ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా చూసి భయపడి పోలీసుల ద్వారా ఈరోజు పసుపు చొక్కాలు వేసుకొని పోలీసులు అన్ని విధాలుగా కూడా కుట్రలు చేసి మా కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి చూశారు. కానీ యావత్ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా ఎదురు తిరిగి ప్రజల తరపున పోరాడి ఈరోజు ఈ ర్యాలీని ఇంత ఘన విజయం చేసేందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి అసలు ఈ నిర్బంధం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? కోటి సంతకాల పిలుపుకి ప్రజలు ఇంతగా ఆకర్షితున్నారు. ఆ ప్రైవేటీకరణ అనేది తీవ్రంగా వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న విషయం ఈ రోజు కోటి సంతకాల్లో తేటతెల్లైందా? ఈరోజు పేదవాడు పొట్టకొట్టి ఈరోజు పేదవాడికి వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈరోజు సమాధానం చెప్పడానికి ఈరోజు యావత్ కేడర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడి ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన సంతకాల్ని వాళ్ళు చూసి వారం లేక పోలీసుల ద్వారా పోలీసులు పెట్టి ఈరోజు అన్ని కూడా అడుగుతా చూశారు. పోలీసుకి తవపు కాదు, ఈరోజు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చూస్తే కనుక ఏంటి జనాదరణ మీరే చూస్తున్నారు కదా, ఇది ప్రజల సునామీ. నేను అందుకే మీకు మొదటి నుంచి చెప్తున్నాను, కూటమి తీసుకున్నటువంటి పీపీపీ నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ఒక ఉద్యమంలాగా ఈ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఈ సంతకాలు, ఈ ఉద్యమం తాలూకు నేపథ్యం అన్నీ కూడా వివరిస్తారు. నాకు సంపూర్ణమైన నమ్మకం అయితే ఉంది. ఈ ఉద్యమం చూసేనా ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని నేను భావిస్తున్నాను.